వెల్కమ్ టు మీరు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను. మేమైతే స్నో వరల్డ్కి వచ్చాము. మనకి హైదరాబాద్లో ఏఎంబీ మాల్లో స్నో వరల్డ్కి వచ్చాము. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది. లోపల పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వచ్చినందుకు. సో లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారనేది చూసుకోవాలి. లోపలికి వెళ్తే ఏం చేస్తారు? వెళ్దామా లోపలికి? సరే, వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. సో మా అక్క కూడా బాగా ఎంజాయ్ చేస్తానంటుంది. చూడాలి మరి. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. సో ఇంకా అలాగా మనం లోపలికి వెళ్ళిపోతే బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. మనం ఏమైనా ఐటమ్స్ తెచ్చుకుంటే అందులో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆ పక్కనే కాఫీ, టీ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. కొంతమంది కొంచెం పెద్దవాళ్ళు వెళ్తారు కదా లోపలికి. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, కొంచెం వేడిగా తాగాలనిపిస్తే అక్కడైతే తాగొచ్చు. నేను నెక్స్ట్ ఇక్కడ ప్రైజెస్ అవి మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఆ బోర్డు మీద మొత్తం అంతా మనకి డీటెయిల్డ్గా రాసి ఇచ్చారు. అడల్ట్స్కి ఇంత, కిడ్స్కి ఇంత అని చెప్పి, అండ్ టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కాంప్లిమెంట్గా మనకి టాటూస్ కూడా వేస్తున్నారు. అది చెప్తుంది, పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ టాటూస్ వేస్తున్నారు పిన్ని అని. ఓకే, మీరు కూడా వేయించుకోండి అని చెప్పాను. ఇంకా 1 by 1 వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఆ టాటూస్ని చూసి. అక్కడ మనకి ఫస్ట్ ఏమో సెలెక్ట్ చేసుకోమన్నాడు, బట్ తను మనకు ఆప్షన్ ఇవ్వలేదు. అన్నీ బటర్ఫ్లైస్ మాత్రమే వేస్తున్నాడు. ఇది చిన్నదాంది, ఇది పెద్దదాంది, ఇది ఎల్లో అండ్ బ్లాక్ వేస్తున్నాడు. అర్హ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. బట్ మేమేంటి రాంగ్ చేసామంటే లోపలికి వెళ్ళి వచ్చాక వేయించుకోవాల్సింది. బట్ వీళ్ళు ఫుల్గా ఇంకా చూడగానే ఫస్ట్ మాకు టాటూస్ కావాలని అడిగారు. సరే అని చెప్పి ఇంకా వేసేసుకున్నారనమాట. వీళ్ళు జస్ట్ వాటర్ కలర్స్ తోటి వేస్తున్నాడు. ఓకే, అది నార్మల్ టెంపరీయే కదా అని చెప్పి నేను ఓకే అన్నా. అర్హకైతే ఇలాంటివి సెట్ అవ్వవు. వెంటనే స్కిన్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఎలర్జీస్ పిల్లలకి తెలుసు కదండి. మామూలుగా చిన్న తగిలితేనే మనం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది పిల్లలకి ఓకే, కొంతమంది బాడీ ఎలా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుందని. నేనైతే ఇలాంటివి పెద్దగా అర్హకి ఎంకరేజ్ చేయను. బట్ అవి ఇన్వాల్వ్తో పాటు అది వేసుకుంటానంటే ఓకే అన్న. సో ఫైనల్గా అయితే చాలా బాగా చేశాడు తను, చాలా నీట్గా వేశాడు. ఇంక ఇది అయిపోయిన వెంటనే మేము ఇంకా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అప్పటికే మాకు 15 minutes అరౌండ్ టైం వేస్ట్ అయిపోయింది బాగా ఈ టాటూస్ కోసం అని చెప్పి. మేము అనుకున్నాము స్నోలోకి వెళ్ళిందే టైం కౌంటింగ్ అవుతుందేమో అనుకున్నాను, లేకపోతే ఈ టైం వేస్ట్ పనులు నేను అసలు చేయకపోతున్నాను. బట్ మనము ఈ లోపలికి మనం టికెట్ తీసుకున్నప్పటి నుంచి మనకి టైమింగ్ స్టార్ట్ అయిపోతుందంట. అది వాడు ఫస్ట్ మనకు చెప్పలేదన్నమాట. తర్వాత లోపలికి వెళ్ళాక వాళ్ళకి టైం అయిపోతుంది అని చెప్పారు. అప్పుడు మేము అడిగామన్నమాట, అదేంటి మేము ఇప్పుడే వచ్చాము కదా అంటే, ఆల్రెడీ మీరు టికెట్ తీసుకునే టైం నుంచే మేము కౌంటింగ్ చేస్తామండి అని అన్నారు. సో అది ఒకటి మిస్టేక్ అయిందనమాట. నాకైతే చాలా కోపం వచ్చింది. బట్ ఇంకేం చేయలేము కదా టికెట్ తీసేసుకున్నాక. సో అర్హత కూడా ఇంకా అయిపోయింది. ఇంకా ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ డ్రెస్ కోడ్ కూడా వాడే ఇస్తున్నాడు అనమాట. డ్రెస్ కోడ్ తీసుకొని ఇంకా డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. సైజెస్, డ్రెస్సెస్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కవర్ చేసే ఉంటారు. బట్ కవర్ చేయలేని వాళ్ళు చూసుకొని వెళ్ళచ్చు అని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఓకే, బెటర్, బాగానే ఉంది, చాలా బాగుంది. లోపలికి మనం లోపల వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకు తెలియదు కదా. బట్ అర్హ అయితే మాత్రం ఒక 10 minutes 15 minutes ఎంజాయ్ చేసింది. తర్వాత నుంచి ఇంకా అది చలికి ఉండలేకపోయిందనమాట. ఇక్కడైతే మేము సైజెస్ చూసుకుంటున్నాము డ్రెస్సెస్.
గ్లౌజెస్, సాక్సెస్, షూస్ అన్నీ ఇచ్చేసారనమాట. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నాం. పిల్లలకైతే ఫుల్గా కవర్ చేయండి ఫస్ట్. అంటే అందరికీ తెలుసు, ఎవరి సేఫ్టీనెస్ వాళ్ళకి తెలుసు. బట్ నేను అర్హతతో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, పిల్లలు షూస్ అవి ఉంచుకోరు కదా. సో దానివల్ల నేను చెప్తున్నాను. పిల్లలకైతే మాత్రం కొంచెం మనకి కవర్ లాంటివి ఇస్తారు, కానీ పిల్లలు అంత అది వాళ్ళకి అంత కంఫర్ట్ అనిపించదు అనమాట. సో పిల్లలతో వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళు వేరేగా క్యారీ చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు, నా సజెషన్ అది. ఇంకా మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. అక్కడ ఏదో జస్ట్ ఫొటోస్ అవి తీసుకోవడానికి అని చెప్పి ఒక థీమ్ లాంటిది ఉంది. అక్కడైతే మేము ఫొటోస్ అవి తీసేసుకున్నాము ఫుల్గా. ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే టైం ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాక కొంతసేపు అయితే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది. చాలా కష్టంగా అనిపించింది. అర్హ కూడా కొంచెం ఒక 5 మినిట్స్ మళ్ళీ నార్మల్ కావడానికి కొంచెం టైం పట్టింది. ఓకే, ఫుల్గా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే మాత్రం. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా బాగా నచ్చింది కూడా. ఉంటుండే అక్కడ స్లైడ్ ఒకటి ఉందన్నమాట. స్లైడ్ టైం అయిపోయిందని చెప్పి వాడు మాకు ఫస్ట్ చెప్పలేదు. అప్పటికి టైం అయిపోయింది అనేసి అంటున్నాడు అనమాట. టైం అంటే మేము వెళ్ళింది 7కి, అది మనకి 7:45 దాకా ఉంటుంది. బట్ వాడి క్లోజింగ్ టైం అని చెప్పి ముందే లైట్ ఆఫ్ చేస్తారనమాట. స్లైడ్ అయితే మేము ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎందుకంటే ఓన్లీ వన్ స్లైడ్ మాత్రమే వెళ్ళాము. అది అర్హకి బాగా నచ్చింది అనేసి వాడికి రిక్వెస్ట్ చేస్తే ఓకే లైట్ ఆన్ చేసి అర్హని పంపించాడు అనమాట. అది నాకు అసలు నచ్చలేదు. వాడి క్లోజింగ్ టైం అయినప్పుడు వాడు ముందే మనకి చెప్పాలి క్లోజ్ అయిపోతుంది అని, బట్ వాడు మనకు చెప్పలేదన్నమాట. సో దానికోసం మేమైతే అడిగాము. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఇది తప్పు చేయకండి, ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేసుకోండి. ముందు టైమింగ్ చూసుకొని ముందు లోపలికి వెళ్ళాక ఎంజాయ్ చేశాకే వచ్చి అన్నీ చూసుకోండి బయటన. ఇక్కడ డీజే అని అన్నారు, బట్ అది మనకి కరెక్ట్గా 5 మినిట్స్ అంటే 5 మినిట్సే వేశారు. 5 మినిట్స్ కంటే ఎక్కువ వెళ్ళారనమాట. సో ఇంకా మేము కొంత ఎంజాయ్ చేశాక కొన్ని ఫొటోస్ అవి దిగేసి ఇంకా ఒకసారి అయితే మేము స్లైడ్ దగ్గరికి వెళ్ళాము. వాడు క్లోజింగ్ వచ్చేసి మళ్ళీ కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసాము. సో ఇది ఇక్కడ స్లైడ్కి వెళ్ళడానికి ఇక్కడ టైర్స్ అవి ఇస్తున్నారు, అవి పట్టుకొని మనం పైకి వెళ్ళాలన్నమాట. ఈ గ్లీజ్ లోపల కొంచెం వేడి ఉంటుంది అనేసి అంటే వీళ్ళు వెళ్ళడానికి ట్రై చేశారు, బట్ అప్పటికే లోపలికి ఎవరో ఉన్నారనమాట. అందుకని వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చేస్తున్నారు. ఎలాగో ఒకలా కష్టపడి లోపలికైతే వెళ్ళారండి లాస్ట్కి.
అర్హ అయితే ఫస్ట్ టైం అనమాట. అది స్లైడ్ అవ్వగలదా లేదా అనుకున్నాను, బట్ బాగానే స్లైడ్ అయింది. నాకైతే చాలా భయం వేసింది, బట్ అది మాత్రం అసలు ఏమీ ఫీల్ అవ్వలేదండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది అది. ఏదైనా మదర్స్కే ఉంటుంది కదండి టెన్షన్ పిల్లల కోసం. వాళ్ళు మాత్రం మంచిగానే ఎంజాయ్ చేస్తారు, బట్ మనకు అలా అనిపించదు కదా. నెక్స్ట్ వాళ్ళ డాడీ అయితే స్లైడ్ అయిపోయారనమాట. అతను ఏంటో పాపం రివర్స్లో వచ్చేసారు అనమాట. మాకైతే నవ్వాగదు. అక్కడ ఇంకొకటి ఏంటంటే అతను కాలు పట్టుకొని లాగేసుకున్నాడు, అయినా అయితే లాగట్లేదు. అది మాకు బాగా జోక్ అనిపించింది. ఓకే, ఇది బాగానే వాళ్ళిద్దరైతే బాగానే వెళ్ళేసి వచ్చారనమాట. ఇంకా క్లోజ్ ఇక్కడ జున్ను అయితే జంపింగ్ దాంట్లోకి వెళ్ళింది. అది కొంచెం సేపు ఆడుకుందనమాట. ఇంకా క్లోజింగ్ టైం అని చెప్పాను కదా, ఏదో కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అర్హ అయితే ఉంది సీనే లేదు అసలు. అది చాలా హేట్ చేసిందనమాట. ఇంకా బయటికి వెళ్ళిపోదాం అని ఇంకా వాళ్ళ డాడీ తీసుకొని అయితే దాన్ని పట్టుకొని వెళ్ళారు. చాలాసేపు ట్రై చేశారు ఇక్కడికి అక్కడికి తీసుకొని వెళ్ళి, బట్ అది దేంట్లోనే ఇంకా ఉండే పరిస్థితి అయితే కనిపించలేదు. సరేలే ఇంకెందుకు వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా అతను కూడా బయటికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారనమాట. సో ఇది అండి వ్లాగు. నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.